స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఇప్పటికే 4 పథకాలు మాత్రం అమలు చేసుకుంటూ వచ్చారు. ఇంకొక 2 పథకాలు అమలు చేయాల్సింది. ఇది కాకుండా ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుని వచ్చినటువంటి పరిస్థితుల్లో మెగా డిఎస్సి అదేవిధంగా చూస్తే కనుక పెంచిన పెన్షన్ పథకం, మరోవైపు ఉచిత సిలిండర్లు, ఇలా ప్రతి పథకాన్ని కూడా అమలు చేసుకుంటున్న నేపథ్యంలో మరికొద్ది గంటల్లో మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ మాత్రం ఆర్టీసీ అందుబాటులో తెచ్చింది. ప్రస్తుతం ఏ బస్సులు అందుబాటులో చూస్తే కనుక స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన బస్సులు ఇవి. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పల్లె వెలుగు, ఆల్ట్రా, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఈ 3 సర్వీసుల్లో మాత్రమే మహిళలకు గమ్యం చేరేందుకు ఉచిత జీరో జర్నీ టికెట్ కూడా జారీ చేస్తారు. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నటువంటి ఈ పథకం మాత్రం అట్టహాసంగా ప్రారంభించేందుకు ఆర్టీసీ యంత్రాంగం మాత్రం అహర్నిశలు శ్రమిస్తుంది. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. కండక్టర్లు ఎవరైతే ఉచిత బస్సులో ప్రయాణం చేసిన మహిళలు ఉంటారో ఆ మహిళలు మాత్రం తప్పనిసరిగా వారికి సంబంధించిన రెసిడెన్షియల్ ఏదైతే గుర్తింపు కార్డును తేవాలి. ఎందుకంటే కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ ఉచిత బస్సు సర్వీస్లో ప్రయాణానికి అర్హులు. ఇతర రాష్ట్రాల్లో వచ్చిన వారు కానీ ఇతర ప్రాంతాల్లో వచ్చిన వారు మాత్రం అర్హత లేదు కాబట్టి ఆ గుర్తింపు కార్డును మాత్రం ఎసెన్షియల్ చేశారు. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు, విద్యార్థులు, అధికార టార్జెంట్లు వీళ్ళందరూ కూడా ఈ బస్సు సర్వీసులు మాత్రం అర్హులు. ప్రస్తుతం మాత్రం పల్లె వెలుగు, అదేవిధంగా ఆల్ట్రా పల్లె వెలుగు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం ఆల్ట్రా పల్లె వెలుగు, ఇది కామన్గా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన బస్సు అయినప్పటికీ కూడా మౌలిక సదుపాయాలతో కూడుకున్నటువంటి ఏర్పాట్లు చేశారు. బస్సులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లా మహిళల కోసం చేసినటువంటి ఈ ప్రామిస్ను మాత్రం నిర్వహిస్తున్నానడానికి మరికొద్ది గ్యాపట్లో ప్రారంభం కానున్న స్త్రీ శక్తి ఉచిత బస్ సర్వీస్ పథకం మాత్రం అన్నింటికి సరంగా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా ఏదైతే యువతకి, నిరుద్యోగులకి 20 లక్షల ఉపాధి, లేదనుకుంటే నెలకు 3,000 రూపాయలు హామీ, ఆ పథకం ఇంకా అమలు చేయాల్సింది. తల్లికి వందనం ఇప్పటికే అమలు చేయడం జరిగింది. మరోవైపు అన్నదాత సుఖీభవ, రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మరోవైపు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, ఆ పథకం కూడా అమలు చేశారు. మహిళా శక్తి ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకు కూడాను 1,500 రూపాయలు ఈ పథకం ఇంప్లిమెంట్ చేయాల్సింది. ప్రస్తుతం మాత్రం ఏదైతే ఉచిత బస్సుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఆ ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో పల్లె వెలుగు, అదేవిధంగా ఇది ఆల్ట్రా పల్లె వెలుగు, ఇది చూస్తే కనుక ఎక్స్ప్రెస్, ఈ 3 బస్ సర్వీసులు మాత్రం జిల్లా నలుమూలలు కూడాను మహిళలు గమ్యం చేరేందుకు ఉచిత ప్రయాణానికి మాత్రం ఇవి వేదిక కానున్నాయి. ఈ బస్ సర్వీసులో ఎటువంటి ఆటంకం కలగకుండా వారికి ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారంగా మహిళలందరూ కూడాను వచ్చి వారి గుర్తింపు కార్డును తెచ్చి వారికి చూపించి జీరో టికెట్ తీసుకున్నట్టయితే వారు గమ్యం చేరేందుకు దోహదపడుతుంది. కాకపోతే ఇందులో ఇంకో కొత్త అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఏవైతే దేవాలయాల సందర్శన కానీ పర్యాటక కేంద్రాల సందర్శన కానీ ఉచిత సర్వీసు వర్తించదు అని మంత్రి స్పష్టం చేసిన వెనక మాత్రం ప్రస్తుతం ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలు బస్సు సర్వీసులు నడిపించే ఆ ప్రయాణికులు డబ్బులు వసూలు చేస్తారా, లేకపోతే ఉచితాన్ని అమలు చేస్తారన్న ఒక అనుమానం కూడా ఉంది. ఈ విషయంపై ఈరోజు సాయంత్రం కానున్నటువంటి ఈ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రయాణం జరిగితే తప్ప అనుమానాలు నివృత్తి కావు. ఇప్పటికే కండక్టర్లు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది, డ్రైవర్లు కూడా సూచన చేయడం జరిగింది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సుదూర ప్రాంతాల్లో వచ్చిన మహిళలు కావచ్చు, స్థానికంగా ఉన్న మహిళలు కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా ట్రాన్స్జెండర్లు కానీ, వీరు ఎవరైనా కూడాను కంపల్సరిగా వారి వెంట మాత్రం గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళలుగా మాత్రం గుర్తింపు ఉంటే చాలు. ఈ ఉచిత బస్ సర్వీస్కి మాత్రం వాళ్ళు అర్హులు. అటువంటి కాకుండా ఇంకెవరైనా కనుక ఆ బస్సు ఎక్కినట్టయితే వారి వద్ద నుండి టికెట్ ఏ విధంగా వసూలు చేస్తారు. మరోవైపు ఈ మహిళలు ఉచితంగా ప్రయాణించే బస్సుల్లో పురుషులు కూడా ప్రయాణిస్తుంటారు. వారికి మాత్రం యథేచ్ఛగా టికెట్లు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే జీరో టికెట్ తీసుకున్న ప్రతి మహిళ కూడాను గమ్యం చేరినంత వరకు కూడాను 1 పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కాకపోతే వారు వెళ్ళేటటువంటి ఏదైతే డెస్టినీ ఉందో అక్కడ మాత్రం అది పర్యాటక కేంద్రం అయితే మాత్రం
కంపల్సరీగా టికెట్ తీసుకోవాలి. అదేవిధంగా పుణ్యక్షేత్రాలను కూడా టికెట్ తీసుకునే పరిణామాలు. ఈ ఉచిత బస్ సర్వీస్ అమలుకు సంసిద్ధమైన ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ పలు అనుమానాలు నివృత్తే సజావుగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ఈ పథకం మహిళలకు మాత్రం ఒక రకంగా ఆర్థిక పరిపుష్టితో పాటు భరోసా కూడా కలిగినటువంటి ఒక పథకంగా భావించారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో సక్సెస్ఫుల్గా సాగుతున్నటువంటి ఉచిత బస్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో కూడాను అదే విధంగా సక్సెస్గా కూడాను అమలు అవుతుందన్నటువంటి ప్రభుత్వ ధీమాకు అనుగుణంగా ఆర్టీసీ వ్యవస్థ కూడాను పూర్తి స్థాయిలో బస్సులను అందుబాటులో వచ్చింది. కానీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినంత వరకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు మాత్రం ఈరోజు మహిళలకు ఉచిత బస్ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం కనుక అమలైతే మహిళలు సుదూర ప్రాంతానికి వెళ్ళడానికి మాత్రం ₹1 కూడా చెల్లించకుండా గమ్యం చేరేందుకు దోహదపడుతుంది. అందులో ఎటువంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి ఈ ఉచిత బస్ సర్వీస్ మాత్రం సక్సెస్ చేసేందుకు అన్ని వర్గాల నుండి సహాయ సహకారాలు లభిస్తున్నాయి. అదేవిధంగా మహిళలకు కూడా మరి కొద్ది గంటల్లో ఈ ఉచిత ఆర్టీసీ బస్ సర్వీస్ మాత్రం అందుబాటులోకి వస్తుంది. అందులో ఎటువంటి ఆసక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.